షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామంలో యెహోవా మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవత దేవుని మహాకృపను అందరూ క్షేమము, సంతోషము, సమాధానము కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనంలో తండ్రి అయిన దేవుని యొక్క లేఖనము ఈ విధంగా మాట్లాడుచుంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇక్కడ ఉపదేశము, విశ్రాంతి, ఉపదేశము, విశ్రాంతి. ఎవరిది ఈ ఉపదేశం అంటే యెహోవా చేత, మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చే ఉపదేశము మనకి ఏమిస్తుందంటే అధికమైన విశ్రాంతి. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త. మనకు సమాధానం కావాలన్నా, శాంతి కావాలన్నా, నెమ్మది కావాలన్నా, విశ్రాంతి కావాలన్నా అవి ఆయనకే సాధ్యము. ఇచ్చువాడు, దయచేయువాడు ఆయనే. కాకపోతే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన చేత పొందిన ఉపదేశము చేత మన హృదయాలను కడుక్కుంటే, మన హృదయాలను పవిత్రపరుచుకుని పరిశుద్ధపరుచుకుంటే అంతకు మించిన విశ్రాంతి, అంతకు మించిన శాంతి ఇంకేముంటుందండి? కాబట్టి ఆయన ఉపదేశమే, ఆయన మాటే మనకి విశ్రాంతినిస్తుంది, మనకి సమాధానాన్నిస్తుంది, మనకి శాంతినిస్తుంది. కీర్తనకారుడు అంటాడు కదా, 119వ దావీదు కీర్తన 165 వచనంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఏంటండి? నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు. ఆ నెమ్మది, ఆ సమాధానము, ఆ శాంతి నీకు కావాలంటే తండ్రి అయిన దేవుని ఉపదేశంలోకి ఈరోజు మీరు చెవి యొగ్గండి. ఆయన మాటలు వినండి, వాక్యమును చదవండి, వాక్యం ప్రకారం నడుచుకోండి. మోకాల్లోని దేవుని సందులో అయ్యా, నాయనా, తండ్రిని మొర్రపెట్టుకోండి. ఖచ్చితంగా ఆ సమాధానము, ఆ నెమ్మది, ఖచ్చితంగా ఆ విశ్రాంతి మనకు దొరుకుతాయి. చూడండి, ఇక్కడ నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, తండ్రి యొక్క ఉపదేశం విని వారికి అధికమైన విశ్రాంతి కలదు. కాబట్టి నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. తండ్రి అయిన దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు ఆయన ఉపదేశం వినాలని. ఎందుకంటే ఆ ఉపదేశమే మనకి క్షేమమునిచ్చేది, ఆ ఉపదేశమే మనల్ని నీతి మార్గము వైపు నడిపించేది, ఆ ఉపదేశమే మనకు విశ్రాంతినిచ్చేది. అందుకే మనందరం కూడా ఆ విశ్రాంతిలోనికి, ఆ యొక్క క్షేమంలోనికి, ఆ యొక్క నీతి మార్గములోనికి నడిపించబడాలనేది ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్ష తీరాలంటే ఆయన చెప్పే ఉపదేశంకు, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంకు మనము చెవియొగ్గి ఆ మాటలు విని అటు రీతిగా మనం నడిపించబడితే కనుక అంతకంటే ఇంకా గొప్పతనం ఏముందని, అంతకంటే ఆయన నీతి, ఆయన న్యాయ యథార్థతలను అనుసరించి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే అంతకంటే ఆయనకి కావాల్సింది ఏముందండి? ఆయన చిత్తము అదే. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలోని అర్థమును మనం చూస్తే గనక నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. కాబట్టి ఎవరైతే అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, ఒడిదుడుకులు, గృహాల్లో శాంతి సమాధానం లేక, భార్య భర్తల మధ్య సఖ్యత లేక, తల్లిదండ్రులు పిల్లల మధ్య సఖ్యత లేక అనేకమైన కలతల చేత శోధించబడుతున్నారు. నిజంగా మీకు విశ్రాంతి కావాలంటే, మీకు నెమ్మది కావాలంటే, సమాధానం కావాలంటే ఈరోజు తండ్రి అయిన దేవుని దగ్గరికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని ఆ మాటల చేత, ఆ ఉపదేశం చేత మీరు విశ్రాంతి నొందాలని, మీరు సమాధానం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆయన ఉపదేశంలోకి చెవియొగ్గి ఆ యొక్క అధిక విశ్రాంతిని పొందుకునే కృప భాగ్యంను దేవత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన అలుపులలో మమ్మల్ని తండ్రి గనులుగా చేసిన దేవుడవు, నీ ఉచితమైన కృపచేత మీరు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన నీ యొక్క ఉపదేశమును వింటే మాకు విశ్రాంతి దొరుకుతుందని, నీ యొక్క ఉపదేశమును మేము చెవియొగ్గితే సమాధానం దొరుకుతుందని
నైనా ధర్మశాస్త్రంలోనే క్షేమము నీతి ఉన్నాయని ఈరోజు మాకు నేర్పించారు తండ్రి. అవును ప్రభువా, నీ మాట చేత మేము నడిపించబోటకు, నీ మాట చేత మేము విశ్రాంతి పొందుటకు, నీ మాట చేత, నీ ఉపదేశము చేత మేము క్షేమంలోనికి, నీతిలోనికి నడిపించబడుటకు నేను మాకు నేర్పించి మమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయమని, ఎల్లప్పుడూ నీ మాట ద్వారా మేము నడిచే కృపణ దయచేయమని, ఆ మాటే మమ్మల్ని తండ్రి ప్రభువా ఇరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా మారుస్తుందని విశ్వాసం కలిగి తండ్రి ప్రభువా నీ సందులో నిరీక్షణ కలిగి జీవించే కృపణ దయచేయమని ఈరోజు మాకు ఇచ్చిన ఈ మాటను బట్టి నీ వందనాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని